రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. జహీరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్కు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ గెలిచేది లేదు, రాహుల్ ప్రధాని అయ్యేది లేదని కామెంట్ చేశారు కిషన్ రెడ్డి. ఆ పార్టీకి 40 సీట్లు కూడా దాటవన్నారు. సర్కార్ మెడలు వంచైనా నేతన్నల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు పోవడం ఖాయమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా రావన్నారు. మార్పు పేరు చెప్పి పవర్లోకొచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలాంటి మార్పు తీసుకురాలేదన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాష్ట్రం. మరి పెంక మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు, ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తాడు. ఇంకా ఆయనకి డిసెంబర్ 9 వచ్చినట్టు లేదు. రాహుల్ గాంధీకి అసలే తెలియదు డిసెంబర్ 9 ఎప్పుడో తెలియదు, 100 రోజులు కూడా తెలియదు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ప్రచార రథాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి. స్టేట్ ఆఫీసులో వాహనానికి పూజ చేసి లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ బీజేపీ నేతలు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు ఎంపీ బండి సంజయ్. వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే సర్కార్ దిగొచ్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బతుకమ్మ చీరలకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు నేతన్నల డిమాండ్లన్నీ పరిష్కరించాలన్నారు. లేకపోతే సర్కార్ మెడలు వంచైనా హామీలను అమలు చేయిస్తామన్నారు. అవసరమైతే ఎన్నికలు ముగిసిన వెంటనే దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వర్క్ టు ఓనర్ స్కీమ్ ని కొనసాగించాలన్నారు. నేతన్న బీమా పథకం వయోపరిమితి పెంచాలన్నారు. భువనగిరిలో విస్తృత ప్రచారం నిర్వహించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. నకిరేకల్ పట్టణంలో కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బూర ఆ తర్వాత విస్తృత ప్రచారం నిర్వహించారు. భువనగిరి కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు బూర నర్సయ్య గౌడ్. సర్వేల ప్రకారం బీజేపీకి ఆధిక్యం వస్తుందన్నారు. బీజేపీ అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లేస్తారన్నారు. ఈరోజు నా యొక్క కృషి వల్ల భువనగిరి పార్లమెంట్లో 1,00,000 కోట్ల సంపద పెరిగింది. బూర నర్సయ్య గౌడ్కు ఓటేస్తే భువనగిరి పార్లమెంటు సంపద పెరుగుతుంది, బూర నర్సయ్య గౌడ్ సంపద తరుగుతుంది. కానీ ఇతర పార్టీ నాయకులు ఓటేస్తే వాళ్ళ సంపద పెరుగుతుంది, భువనగిరి పార్లమెంటు సంపద తరుగుతుంది. అందుకొరకు నిస్వార్థంగా ప్రజాసేవ చేసే నన్ను బీజేపీ అభ్యర్థి మోడీ గారు బాటలో నడుస్తున్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేనేత కార్మికుల మరణాలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమవుతున్నాయన్నారు బీజేపీ నేత రాణి రుద్రమ. నేతన్నల కోసం 300 కోట్లు రిలీజ్ చేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. నేతన్నలు తయారు చేసిన బట్టలను ఈ-కామర్స్ ద్వారా అమ్ముకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఒక దిక్కు కాంగ్రెస్ మోసం, మరో దిక్కు బీఆర్ఎస్ మోసంతో దిక్కుతోచని పరిస్థితుల్లో నెల రోజుల నుంచి సిరిసిల్ల కార్మికులు వాళ్ళ పనులు బంద్ పెట్టుకొని, సాంచాలు బంద్ పెట్టుకొని దీక్షలు చేసుకుంటా, భిక్షాటన చేసుకుంటా, ధర్నాలు చేసుకుంటా, పాదయాత్రలు చేసుకుంటా గోసపడుతుంటే వాళ్లను అధికార పార్టీ పట్టించుకునే పాపాన పోలేదు. వాళ్ళకి ప్రభుత్వం బకాయి పడ్డటువంటి డబ్బిచ్చిన పాపాన పోలే, వాళ్ళ డిమాండ్ల వైపు చూసిన పాపాన పోలే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గాల్లో వరుస కార్యక్రమాలతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అభివృద్ధికి ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.